భారత మాజీ క్రికెటర్ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్. మహారాష్ట్రకు చెందిన సంజయ్ బంగర్ 2001-2004 మధ్య టీమిండియా జట్టుకు ఆల్రౌండర్గా ఆడాడు. రైట్ ఆర్మ్ బ్యాటర్ అండ్ బౌలర్ కూడా. భారత్ తరపున సంజయ్ బంగర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 2 ఫార్మాట్లలో కలిపి 7 వికెట్లు తీశాడు. సంజయ్ ఆటగాడి కంటే కోచ్గా ఎక్కువ గుర్తింపు పొందాడు. ఆర్సీబీకి బ్యాటింగ్ హెడ్ కోచ్గా కూడా పనిచేశాడు. భారత జట్టుకు కోచ్గా కూడా పనిచేశాడు. సంజయ్ బంగర్ కశ్మీరను వివాహం చేసుకున్నాడు. 2 కుమారులున్నారు వారికి. పెద్దవాడైన ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. పెద్దవాడైన సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. తండ్రి బాటలోనే ఉన్న ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు. తన శరీర ధర్మానికి అనుగుణంగా మారిపోయి ఆశ్చర్యానికి గురిచేశాడు. మార్పు చెందిన సమయంలో వీడియోను కూడా విడుదల చేశాడు. శారీరకంగా బలాన్ని కోల్పోయినా అంతులేని సంతోషం దక్కింది. నా శరీరం పూర్తిగా మారిపోయింది. నాలోని అసంతృప్తి తగ్గుముఖం పడుతుంది. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు నాకు మరింతగా నచ్చుతుంది అంటూ ఇన్స్టాలో వీడియోను పోస్ట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆర్యన్ ట్రాన్స్జెండర్కు క్రికెట్లో చోటు ఇవ్వాలని పట్టుబట్టాడు కూడా. నా ప్రేమ, నా ఆశయం, నా భవిష్యత్ అంతా క్రికెటే. నాన్నని చూస్తూ పెరిగిన నేను క్రికెటర్ కావాలనుకున్నాను. అందుకు అనుగుణంగా నా నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేశాను కూడా. కానీ ఇలా మధ్యలోనే క్రికెట్ని వదిలేస్తాను అనుకోలేదు. చాలా బాధగా ఉంది అంటూ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తపరిచాడు. ఇక ఒకానొక సమయంలో అనన్య బంగర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది నన్ను వేధించారు. క్రికెటర్లు తమ నగ్న చిత్రాలను పంపి ఇబ్బంది పెట్టేవారు. క్రికెట్లో చాలా అబద్ధత ఉంది. ఒక వ్యక్తి మాత్రం నాతో చాలా దుర్భాషలాడాడు. అదే వ్యక్తి మరోసారి నా నగ్న చిత్రాలను అడిగి ఇబ్బంది పెట్టినట్లు అనన్య బంగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక ఆటగాడు మాత్రం ఏకంగా బెడ్ షేర్ చేసుకుందామన్నాడు. కారులో వెళ్తూ ఇబ్బందికి గురి చేశాడని అనన్య బంగర్ చెప్పుకొచ్చాడు. థాయిలాండ్లో ఇటీవల జరిగిన తన లింగ మార్పిడి సర్జరీ విజయవంతం కావడంతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. థాయిలాండ్లోని వాజినోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సర్జరీతో పూర్తి స్థాయిలో అమ్మాయిగా మారిపోయాడు అనన్య బంగర్. ఇంతకు ముందు అనన్య బంగర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకున్నాడు. తన నిర్ణయం పట్ల తండ్రి సంజయ్ బంగర్ కుటుంబ సభ్యులు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని అనన్య బంగర్ తెలిపాడు. ప్రస్తుతం ఉన్న సమాజంలో కట్టుబాట్లను కాదని అస్తిత్వం కోసం తను చేసిన ప్రయాణంపై నేటిజన్లు ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.